అలలు కొత్త కాదు వాళ్ళకి. కానీ వాళ్లే కంగారు పడ్డారంటే అలలు ఏ రేంజ్లో కొట్టాయో మనం ఊహించవచ్చు. అవునా? అలలు ఎంత భయపెట్టాయో మనం అంచనా వేయొచ్చు. చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక నిశ్చయత వచ్చింది, ఏంటంటే ఈ దెబ్బతో మనం అవుట్, ఇక మనం బతికే ఛాన్సే లేదు. అంత ఘట్టమైనటువంటి శ్రమ వచ్చేసింది. ఈ శ్రమ దెబ్బకి మనం చావటం ఖాయమని నిశ్చయం చేసుకొని యేసు ప్రభు దగ్గర పోయి పడ్డారు. అయితే ఓ మంచి పని చేశారు. వేరే ప్రయోగాలు ఏం చేయకుండా దోణిని అటో ఇటో తిప్పి బోర్లేయకుండా ఆ ప్రమాదంలో ఇక వాళ్ళు అదుపు చేయలేనటువంటి ప్రమాదం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటంటే వెళ్ళి యేసుని మేల్కొల్పటం, ప్రభువా అని కేకలు వేయటం. మనం సాధించలేనిది మనకు ఎదురైనప్పుడు, మనం చేతగానిది మనం ఎదుర్కొన్నప్పుడు మనకు వేరే దిక్కు లేదు, ప్రభువా అని కేకలు వేయటం తప్ప. వాళ్ళు ఆ పని చేశారు. ఆయన లేచాడు, లేచి వాళ్ళని అరవలా, మొదట వాళ్ళని అరవలా, చూశాడు, ఆ క్లైమేట్ చూశాడు. అలా దెబ్బకి దోణి గందరగోళం అయిపోతుంది. వెంటనే గాలిని గద్దించాడు. ఏయ్ ఆగో అన్నాడు. చూస్తున్నది ఆగిపోయింది. సముద్రం ఎగిసిపడుతుందిగా, నిమ్మళించావు అన్నాడు. అంత ఎత్తులేసి అలలు కూడా అలా నిమ్మళం అయిపోయాయి. వాళ్ళు చూస్తుండగానే క్షణాలలో గాలి ఆగిపోయింది. ఈ చీచి కొట్టే గాలి కంట్రోల్ అయిపోయింది. పెద్ద పెద్ద గాలి పిల్లగాలి అయిపోయింది. ఎగసిపడే అలలు కాస్త నిమ్మళం అయిపోయింది. క్షణాలలో దోణి కంట్రోల్లోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. జస్ట్ 2 మాటలే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అది నిమ్మళం అయిన తర్వాత, కార్యం జరిగిన తర్వాత శిష్యులకి వెళ్ళి చూశాడు. చూసి ఒక మాట అన్నాడు, చూడండి 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా?